ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు రజనీ రమ గారు, పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నమస్తే మ్యామ్. నమస్తే. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో చాలా నెగ్లిజెన్స్ గా ఉంటారు. అంటే ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని కూడా కనేస్తున్నారు. సరే, ఓకే, కన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ కానీ వాళ్ళ బడ్జెట్ పరంగా కానీ చూసుకోవాలి కదా, ప్లాన్ చేసుకోవాలి. తర్వాత పుట్టినందుకు వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు. వీళ్ళు సరిగా బ్రతకలేక, పుట్టిన పిల్లల్ని సరిగా చూసుకోలేక, మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వలేక, మంచి పోషణ ఇవ్వలేక కూడా అలాంటి కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఒకసారి దాని గురించి మాట్లాడుతుంటే. అది చాలా మంది ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత మాకు ఒక వారసుడు ఉంటే బాగుండని అనిపించి థర్డ్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు యూత్లో. ఇప్పుడు యూత్ 30-35 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ముగ్గురిని కన్నవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఏంటంటే మా అత్తగారు వాళ్ళు ఒక బాబుకు వారసుడు కావాలన్నారు అని. అలా అక్కడక్కడ ఉన్నాయి, తక్కువ. మీరు అన్నట్టు మన ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకుని ప్లాన్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఇప్పుడు అంటారు కదా, మనం దూరడానికి ఒక కంత లేదు, మెడకు ఒక డోలు. అంటే ఆ డోలుతో పాటు ఎలా వెళ్తుంది, అసలు లోపల కంతలో నుంచి వెళ్ళలేదు. కాబట్టి మన ఆర్థిక పరిస్థితి, మన స్థితిగతులు, మన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉన్నటువంటి బాండ్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే, పుడతారు, ఓకే, ఒక 4-5 ఏళ్ళు వచ్చే వరకు ఏ కష్టాలు ఉండవు, బాగానే సజావుగా నడుస్తుంది. స్కూల్లో వేయాలంటే ఇవాళ రోజున LKGలో జాయిన్ చేయాలంటే ఎంత అవుతుంది? ఇప్పుడు ఏ క్లాస్ పీపుల్ అయినా సరే ఫస్ట్ అయితే వేయాలి, స్కూల్లో వేయాల్సిందే కదా. అందరికీ ఫీజులు సమానమే అక్కడ కదా, మంచి స్కూల్లోనే వేయాలనుకుంటారు. వేయాలనుకున్నప్పుడు మనకు ఆర్థిక స్తోమత లేనప్పుడు మనసు బాధపడుతుంది. అయ్యో, ఇంత డబ్బు కట్టాలి, ఎలా కట్టాలి? సరే, ఫస్ట్ కిడ్కి కడతారు, సెకండ్ కిడ్కి కట్టలేకపోతారు. సరే, కట్టారు, కొంతకాలం కట్టగలుగుతారు. తర్వాత ఒక బిడ్డనేమో మంచి స్కూల్లో, ఒక బిడ్డనేమో మామూలు స్కూల్లో చదివించాలంటే మనసు ఒప్పదు. కానీ డబ్బు కట్టలేక కొంతమంది ఒకడైనా బాగుపడతాడు కదా అని చెప్పి ఆ మంచి స్కూల్లో పెట్టి తర్వాత వాళ్ళని వేరే స్కూల్లో వేయటం జరుగుతుంది. అయితే దీని రిఫర్కేషన్స్ నెక్స్ట్ ఎట్లా ఉంటాయంటే, సరే వాళ్ళు అనుకున్నట్టు అబ్బాయి బాగుపడతాడు, బాగానే ఉంది, పాపం వీళ్ళిద్దరు నార్మల్గా ఉండిపోతారు. అప్పుడు ఏమవుతుంది, సిబ్లింగ్స్ మధ్యలో అసూయ, ద్వేషాలు, కోపాలు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఫ్యూచర్ని వీళ్ళు ముందుగా గ్రహించలేకపోతారు. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది మనమే కదా చేతులారా చేసిన వాళ్ళం. ఇప్పుడు అన్నదమ్ములే కానీ, అక్క చెల్లెళ్ళ మధ్యలో కానీ అటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. అందరూ సమానంగా ఒక స్థితిలో ఉండాలని వాళ్ళకు ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే, పిల్లలందరూ కూడా సమాన స్థాయిలో ఉండాలని ఆలోచించాలి. కావాలంటే హైలో ఉంచండి, లేదా మీ స్థాయికి తగ్గట్టుగానే ఉంచుకోండి. అంతేగాని ఒకళ్ళని హైలో, ఒకళ్ళని నార్మల్గా, ఒకళ్ళని బిలో అలా ఉంచారనుకోండి, ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఉంటారు, ఉండకపోతారు. పిల్లల మధ్యన ఎన్ని అంతరాలు వస్తాయి, అగాధాలు, ఫ్యామిలీస్ కలవలేవు. ఇప్పుడు వాళ్ళ భార్యలకి వీళ్ళ భార్యలకి తేడాలు వచ్చేస్తాయి. అక్క చెల్లెళ్ళైనా వస్తాయి, అన్నదమ్ములైనా వస్తాయి, ఎవరికైనా వస్తాయి. ఏంటంటే తల్లిదండ్రులు మాకు అన్యాయం చేశారు, మా జీవితాలు ఎలా తీర్చిదిద్దారు, నీకొక్కడికే మంచి జీవితాన్ని ఇచ్చారని వాళ్ళ మీద అసూయ పెట్టుకుంటారు. దీనివల్ల అవతలవాడు సరిగ్గా ఉన్నా వీళ్ళు ఉండలేకపోతారు వాళ్ళతో. ఏంటంటే ఎందులోనూ మ్యాచ్ కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మంచి వాళ్ళు కట్టుకునే అన్ని మంచి బట్టలు మన దగ్గర ఉండకపోవచ్చు, అన్ని నగలు మన దగ్గర ఉండలేకపోవచ్చు, అంత కారు మన దగ్గర ఉండలేకపోవచ్చు. వాళ్ళ స్థాయికి మనం పనికిరామేమో అన్నట్టుగా వాళ్ళు అక్కడే ఉండిపోతారు. వాళ్ళేంటి, వాళ్ళు వచ్చారంటే వాళ్ళ వేషభాషలు వేరుగా ఉంటాయి, మనలో కలవలేరంటే వాళ్ళు పిలవలేరు. ఉన్నాయండి, ఇలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. 4 అన్నదమ్ములు ఉంటే ఒకళ్ళు అమెరికాలో, ఒకళ్ళేమో ఊళ్ళో పొలం దున్నుకుంటే ఉందా లేదా మరి అక్కడ? ఏంటంటే తల్లిదండ్రులు సమర్థన ఎలా ఉంటుందంటే, వాడికి ఇంట్రెస్ట్ ఉంది, చదువుకున్నాడు, వీడు చదవమంటే చదివేవాడు కాదు. కానీ ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో కొంచెం తక్కువ స్థాయిలో ఉండిపోవటం అనేది జరుగుతుంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మేడం ఈ ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో ఒక అవగాహన లేకుండా ఉంటున్నారని అనుకోవచ్చు అంటారా? చాలా వరకు అవగాహన లేకుండానే ఉంటున్నారు. ఇప్పుడు మన స్థాయిని బట్టి, ఇప్పుడు మనం మిడిల్ క్లాస్లో ఉన్నాము, మన బిడ్డల్ని ఇంకొంచెం హై స్థాయిలో పెట్టాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి ప్లాన్ అంటే, ముందు నుంచే అది మనం లెక్కలు వేసుకుంటూ ఉండాలి, డిజైన్ చేసుకోవాలి. లైఫ్ని ఎప్పుడైనా సరే, ఫ్యూచర్ని ఎప్పుడైనా సరే డిజైన్ చేసుకోవాలి. దాని ప్రకారం స్టెప్స్గా ఆ స్టెప్స్లో ఎటువంటి తేడా రాకూడదు. అప్పుడు అనుకున్నాం కానీ ఇప్పుడు అలా కాదులే అని ఆ స్టెప్ని మార్చేసామనుకో, రిజల్ట్ తేడా వచ్చేస్తుంది. అందుకని ఏం చేయాలంటే, ఒక్క బిడ్డ అయినా సరే మనం మంచిగా పెంచుకోవాలి అనుకుని పుట్టిన ఒక్క బిడ్డని సక్రమంగా ఉన్న సోర్సెస్తో పెంచుకున్నట్టయితే వాళ్ళు అనుకున్నట్టుగా మంచి స్థాయికి వెళ్తాడు. అతను అమ్మాయి అయినా అబ్బాయి అయినా మంచి స్థాయిలో ఉంటే వాళ్ళ జీవితం బాగుంటుంది, రేపు మీ జీవితం కూడా బాగుంటుంది.
అంతేనా కాదా? Yes, ma'am. ఇప్పుడు పిల్లలు బాగుంటే మనం బాగుంటాం అంటాం, ఎందుకు? వాళ్ళు మంచి స్థాయిలో ఉంటే మనల్ని కూడా మంచిగా చూస్తారు కదా. అంటే కొన్ని ఫ్యామిలీస్ చూస్తూ ఉంటాం మేడం, ఈ మధ్యతరగతి వాళ్ళు ఏంటంటే మీరు అన్నట్టుగానే ఒక ఫినాన్షియల్ పొజిషన్ చూసుకోకుండా ఇద్దరు ముగ్గురు కనేయడము, పిల్లలకి సరిగ్గా అంటే ఫుడ్ కూడా సరిగ్గా పెట్టలేనటువంటి కుటుంబాలు చాలానే ఉన్నాయి. చదువు వరకు వద్దు, ఫుడ్ సరిగ్గా పెట్టలేక, మంచి ఒక పండగ వస్తే వాళ్ళకి మంచి బట్టలు కొనలేక, ఒకళ్ళు కొంటే ఇద్దరికి ఆపేసేటటువంటి కుటుంబాలు కూడా ఇంకా చాలానే ఉన్నాయి. అవి మనకి కనబడవు కానీ లేవంటారా? ఎందుకు లేవు? ఇప్పుడు ఆ ఖచ్చితంగా. రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండే, 10 మంది సంతానం, ముగ్గురుతో లాస్ట్ అయ్యింది ఆ సంతానం సంఖ్య అనేది. కానీ ఇప్పుడు 1 నుంచి 3 వరకు అంటున్నారు. అప్పుడు 15 మంది నుంచి 3 వరకు ఉండేది అప్పుడు. ఇప్పుడు 1 నుంచి 3 వరకు బెటరే చాలా అనుకోవాలి. ఇప్పుడు సంపాదన కూడా కొంచెం కొంచెం పెరుగుతుంది, పర్వాలేదు. అప్పట్లో అయితే 15 మందిలో ఏ 2-3 బాగుపడేవారు, మిగతా వాళ్ళందరూ అంతే మట్టి కొట్టుకుపోవడమే. అందరూ బాగుపడిన కుటుంబాలు, వెనక ఆస్తిపాస్తులు కూడా ఆ రకంగా ఉంటే పర్లేదు, బాగానే ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది లెక్క పెట్టచ్చు. కానీ దాదాపుగా ఏ 2-3 బాగుపడ్డం, మిగతా వాళ్ళందరూ నార్మల్గా లీస్ట్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళే ఉన్నారు అప్పట్లో. అందుకే కదా చూడండి, వాళ్ళ తల్లిదండ్రులకు ఎన్ని ఆస్తులు ఉన్నా, వాళ్ళు ఎటువంటి జీవనం గడిపినా, వీళ్ళ తరానికి వీళ్ళ సమయానికి వచ్చేటప్పుడు చాలా లీస్ట్లో బతుకుతూ ఉంటారు. మాకు ఆస్తిపాస్తులు ఏం లేవండి అంటారు, మా తల్లిదండ్రులకి ఇంతంత ఆస్తులు ఉండేవి, మా ఇల్లు అలాగా అలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏమీ ఎందుకు లేవంటే రీజన్ ఇదే. ఎందుకు మిగులుతాయండి? ఇంతమందిని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు పోసేటప్పటికి కరిగిపోతాయి. వీళ్ళేమో పెద్దగా చదువుకుని ఉండరు, మరి ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయి? వీళ్ళు చదివిన తగ్గ ఉద్యోగాలు రావాలి, లేనప్పుడు ఉద్యోగాలు ఉండవు. పొలాలు ఉంటే పొలం పని చేసుకుంటారు, పొలాలు కూడా అంతరించిపోయినాయి అనుకోండి, కరిగిపోయినాయి అనుకోండి, వాళ్ళు ఏ పొలం దున్నుతారు? ఏ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న జీవితాలు, అంటే వాళ్ళ అంతంత లెవెల్ బ్రతికిన వాళ్ళు చిన్న స్థాయికి వచ్చేస్తారు. ప్లానింగ్ లేకపోవడమే. అంటే మనకి పుట్టారు కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఒక ప్లానింగ్ లో ఉంటే ఫినాన్షియల్ పొజిషన్ చూసుకొని ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో కూడా ఒక మెయింటైన్ చేసుకుంటే ఒకలా ఇద్దరా, ఇప్పటి రోజులైతే ఒకరితో చాలు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎల్కేజీ ఫీజెస్ చూసుకుంటేనే 1,00,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ నవేడేస్ ఏంటంటే ఒకరితో ఆపేస్తే ఆ ఒక్కరినే కూడా చక్కగా చదివించుకుంటూ చాలా చక్కగా వాళ్ళని చూసుకోవచ్చని అంటారు. జనరల్ గా చెప్పాలంటే ఈ బిడ్డ రేపొద్దున ఒంటరోడు అయిపోతాడని చెప్పి 2 పిల్లల్ని కనమని గవర్నమెంట్ చెప్తుంది, ఇంట్లో అందరూ కూడా చెప్తుంటారు. ఆ పరిస్థితి కూడా లేని వాళ్ళు ఒకళ్ళని కనడం మేలు. అంటే ఒకళ్ళనే కనమని నా సజెషన్ అసలు కాదు, 2 ఉండాల్సిందే. కానీ మన స్థాయిని బట్టి మనం పిల్లల్ని ఒక స్థాయిలో చూడాలి, ఒక లెవెల్లో ఉండాలి అని అనుకున్నప్పుడు ఇది పాటించుకోమని చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ మ్యామ్.